కావడంతో ఆవిడికి శ్రీచక్ర తాటంకములు వేశారు. ఆ శ్రీచక్ర తాటంకములు అమ్మవారి చెవులకు కుండలములుగా అలంకారం చేశారు. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన అమ్మవారి మూర్తులన్నీ ఒకెత్తు, ఒక్క జంబుకేశ్వరంలో ఉన్నటువంటి అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క మూర్తి ఒకెత్తు. అది మరి చెవులకు కదు అలంకారం చేశారు. కర్పూర నీరాజనం ఇస్తూ ఉంటారు అమ్మవారికి, పువ్వులవి అలంకారం చేస్తూ ఉంటారు, బట్ట కడుతూ ఉంటారు, మనందరం చూస్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఆ శ్రీచక్ర తాటంకములు మసక పారతాయి. మసక పారితే అవి తీసి మళ్ళీ సాన పెట్టాలి. అందులో పెద్దలు ఏం చెప్తారంటే 326 వజ్రములు ఉన్నాయి అని చెప్తారు. 2 శ్రీచక్ర తాటంకములలో కలిపి 326 వజ్రములు, వైఢూర్యములు, రత్నములు, మాణిక్యములు, మరకతమణులు ఇవన్నీ కూడా 326 ఉన్నాయి అని. అవి తీయాలి అంటే చెవుల నుంచి భారతదేశంలో ఒక్క కంచికామకోటి పీఠాధిపతులదే అధికారం.